మేము వైజాగ్ లో తిన్న రకరకాల ఫుడ్స్ మీకు చూపించేనా. ముందైతే మార్నింగ్ కొబ్బరి బోండాన్ని తాగాము, కడుపు చల్లగా ఉండాలని. తర్వాత సచిన్ జంక్షన్ వైపు వెళ్తుంటే మీల్స్ పెట్టి ఒక ఆవిడ కనిపించారు. చికెన్ అండ్ ఫిష్ తో 2 మీల్స్ అయితే చెప్పాము. మీల్స్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇంకా తెనేటి పార్క్ కి వెళ్లి దాహం వేయడంతో ఒక మజా తాగేసి అక్కడి నుంచి రుషికొండ బీచ్ కి వెళ్ళాక స్వీట్ కార్న్ కాలుస్తూ ఒక ఆవిడ కనిపిస్తే ఒకటి అయితే చెప్పాను. కాల్చిన స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నైట్ వైజాగ్ డ్రైవింగ్ లో షవర్మా అయితే చెప్పాను. షవర్మా టేస్ట్ అదిరిపోయింది, కానీ బయట మైదా సాగుతుంది. పృథ్వీ ఎక్స్ప్రెషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా బీచ్ రోడ్ లో ఉన్న బైట్ మీ అనే చాక్లెట్ బౌల్ దగ్గరికి వెళ్ళి 2 బౌల్స్ అయితే చెప్పాము. చాక్లెట్ బౌల్ టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉన్న స్వీట్నెస్ ఎక్కువ అయ్యేసరికి తినలేకపోయాము. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ లక్ష్మీ గణపతి స్వీట్స్ అని ఇక్కడ నెయ్యి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు బాగా ఫేమస్ అంట. వేడి వేడిగా కోవా బొబ్బట్లు ఒకటి చెప్పాను. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, భలే ఉన్నది. తర్వాత కాకినాడ కాజా, నెయ్యితో చేసిన మోతిచూర్ లడ్డు తిన్నాను, బాగున్నాయి. ఇంకా గోరమిట్టీలు అయితే తీసుకొని అక్కడి నుంచి హోటల్ ముంతాజ్ అని చెప్పి ప్రభాస్ గారికి ఇక్కడ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. ఇంకా మేము కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చెప్పాం. ఫ్లేవర్ టేస్ట్ అదిరిపోయింది. ఇక్కడ చికెన్ గ్రేవీ చాలా ఫేమస్ అంట, ఎవరన్నా వెళ్తే ట్రై చేయండి. ఇంకా రుషికొండలో రుషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇక్కడ కార్డ్ రైస్ బాగా ఫేమస్ అంట. టేబుల్ కి వచ్చి ఒక కార్డ్ రైస్ అన్నా ఉంది, అంత ఫేమస్. మరి దాంతో పాటు చికెన్ డ్రై లాలీపాప్స్ తినేసి ఇంకా నైట్ అయితే కెల్విన్ స్కేల్ లో వాఫిల్స్ 2 తిన్నాము. ఇంకా వైజాగ్ ఫుడ్స్ క్లోజ్ ఎంతటితో. ఇంకేమన్నా వెరైటీస్ ఉంటే కామెంట్ చేసేయండి. వైజాగ్ లో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.